నమస్కారం రామజోగి శాస్త్రి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. సో జనతా గ్యారేజ్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ రీసెంట్ సక్సెస్? సంతోషం. ఐ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ ఆల్సో. ఓకే. సో సింగిల్ పిన్ మొత్తం సినిమా అంతా కూడా. సో ఎట్లా అనిపించింది త్రూ అవుట్ ది జర్నీ? జనతా గ్యారేజ్ గురించా? జనతా గ్యారేజ్ ఇట్స్ ప్లెజర్ యాక్చువల్లీ ఎనీ టైమ్ వర్కింగ్ విత్ కొరటాల శివ గారు. అండ్ ఆల్సో అంటే బేసికల్గా ఏ రైటర్కైనా కానీ ఒక మంచి కాన్సెప్ట్స్ దొరకాలి రాయడానికి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొరటాల శివ గారు ఎప్పుడు కూడా మంచి సిచ్యువేషన్స్ కన్సిడర్ చేసి ఇస్తారు. బీట్ ఫ్రమ్ ఏమంటాం మిర్చి నుంచి శ్రీమంతుడి నుంచి కూడా. సో నా మంచి సందర్భాలు దొరికినప్పుడు ఏ రచయిత అయినా బాగా ఒక ఏమంటాం ఇన్స్పైర్ రాసే అవకాశం ఉంటుంది. సో ఈ కేసులో మా ఇద్దరికి మంచి ట్రావెల్ ఉంది కాబట్టి వన్స్ అగైన్ ఆల్రెడీ 2 హిట్స్ ఉన్నాయి, మిర్చి శ్రీమంతుడు. సో ఈసారి ఇంకొంచెం పట్టుదలగా ఎట్లాగైనా సరే మళ్ళీ ఈ సినిమాను కూడా బాగా హిట్ చేయాలని ఒక ఇది. సో అంతే వైవిధ్యమైనటువంటి కాన్సెప్ట్స్ కుదిరాయి. నేచర్ గురించి ఒక సాంగ్, జనతా గ్యారేజ్ థీమ్ సాంగ్ ఒకటి, ఒక బిట్ సాంగ్ ఒకటి, ఒక ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్ అంటే నాట్ ఐటమ్ సాంగ్ కాదు, అసలు స్పెషల్ సాంగ్ అని చెప్పాలి. సో వల్గారిటీ ఉండకూడదు, ఫ్యామిలీ ఆడియన్స్కి ఇదిగా ఉండాలి, సినిమా క్యాన్వాస్కి ఫిట్టింగ్గా ఉండాలి, అవుట్ ఆఫ్ ది బోర్డ్ వెళ్ళకూడదు, ఇలాంటి కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి. సో పద్ధతిగా ఉండే ఇట్ షుడ్ బి ఎంటర్టైనింగ్. అలాంటి కాన్సెప్ట్ ఈ సాంగ్, తర్వాత పిపి నెంబర్ ఒకటి, తర్వాత ఒక మ్యాడ్ హాలిడే, ఒక క్రేజీ హాలిడే గురించి ఒక పాట. ఇట్లా అలా అంటే ఒక దాంట్లోకి వెళ్ళి రాయాలంటే ఇప్పుడు శ్రీమంతుల్లో ఊరు గురించి రాయాలి, ఊరికి అంకితమై ఒక వ్యక్తి గురించి రాయాలి. ఒక క్యారెక్టర్ని గురించి వర్ణించాలంటే ఎట్లాంటి కేర్ తీసుకుంటారు? అందులో ఒక స్టార్ హీరో అయినప్పుడు అతను కేర్ ఏముంటుంది ఇందులో? బేసికల్గా పాట, సందర్భం, ట్యూను, మనం. కేర్ అంటూ ఏముండదు. ఒక స్టార్ హీరోకి రాసేటప్పుడు ఎలాంటి ప్రెషర్ ఏం ఫీల్? స్టార్ కాన్సెప్టే స్టార్ అక్కడ బేసికల్గా. ఎందుకంటే ఒక సందర్భం ఉంది, జెన్యున్గా ఒక ఎమోషన్ ఉంది, ఒక కథ ఉంది. సో అక్కడ హీరోలను బట్టి సిచ్యువేషన్ మారుతుంది కదా. సో బేసికల్గా ఒక కథలో ఒక సందర్భం, ఆ సందర్భానికి ఎలాంటి పాట రావాలో అలాంటి పాటే వస్తుంది అక్కడ ఎవరున్నా కానీ. సో అక్కడ హీరోతో సంబంధం లేదు, స్టార్తో సంబంధం ఏం లేదు. నేను హీరోలకు రాసే హీరోయిజం సాంగ్స్లో కూడా బేసికల్గా నేను ఐ ట్రావెల్ బై హీరోస్ క్యారెక్టరైజేషన్. ఒక మెకానికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నటువంటి రామజోగి శాస్త్రి లిరిసిస్ట్ ఎలా టర్న్ అయ్యారు? ఎలా స్టార్ట్ అయింది మీ ప్రస్థానం? అందరికీ చాలా ఇంట్రెస్ట్ చెప్పిన విషయమే. బట్ చిన్నప్పటి నుంచి ఐ వాంట్ టు బికమ్ ఎ సింగర్. బెంగళూరు వెళ్ళాను ఉద్యోగరీత్యా. అక్కడ ఐ గాట్ ఫ్యూ కాంటాక్ట్స్. ఆ కాంటాక్ట్స్ పర్సూ చేస్తూ సింగర్ వాళ్ళని చేసే ప్రయత్నంలో వాళ్ళు సజెస్ట్ చేశారు రాయమని చెప్పేసి. సో వాళ్ళ సజెషన్ని తీసుకొని నేను రాస్తూ నా ఇంట్రెస్ట్ అక్కడ ఉందని కనుక్కున్నాను. సో అక్కడ నుంచి రైటింగ్ పర్సూ చేశాను. బేసికల్గా సింగర్ అవుదాం అనుకున్నాను. సో ఇప్పుడు కూడా ఆడియో ఫంక్షన్స్లో మేము మీ గొంతు వింటూనే ఉంటాం. సో సింగర్ అనేది ఫుల్ఫిల్ అవుతుందంటారా? అవ్వాలనుకుంటున్నారా? మీరు చేయాలనుకుంటున్నారా? బిగినింగ్ డేస్లో దట్ వాజ్ ఇన్ఫాచ్యుయేషన్ యాక్చువల్గా. ఐ వాజ్ నాట్ ఫుల్లీ ఎక్విప్డ్. అంటే సంగీతం క్లాసికల్గా శాస్త్రీయంగా నేర్చుకోలేదు. బట్ జన్మతా అబ్బిన విద్య ఏదో రాస్తాను, నేను ఏదో పాడతాను. సో అంతేవరకే. బట్ కొన్ని పాటలు పాడగలను. బట్ ఫుల్ అంటే నాకు తగ్గట్టుగా అనువైన శృతిలోను నాకు తగ్గట్టుగా ఉండే కొన్ని పాటలు మాత్రం నేను పాడగలను. సో బట్ కన్నడలో కొన్ని పాటలు పాడారని విన్నాను. నేను పాడలేదు. అసలు రాశాను. సో ప్రస్తుతం కన్నడ నుంచి ప్రారంభమైనట్టుంది. మా ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ సాంగ్ వచ్చింది కన్నడ. సో పాడటం అనేది ఎప్పుడు జరగలేదు. ఇక్కడ తెలుగులో దూకుడు సినిమాలోను, తర్వాత ఉత్తమ్ విలన్ సినిమాలోను అడపదడప 2 సార్లు పాడాను. అండ్ తెలుగులో ఎలా స్టార్ట్ అయింది మీ కెరీర్? ఫ్రమ్ కన్నడ నుంచి స్టార్ట్ చేస్తే అదే జాబ్ రీత్యా ఇక్కడికి వచ్చి 2001లో వచ్చినప్పటి నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గురువు గారితో పరిచయం ఏర్పడింది. ఆయన దగ్గర శిష్యరికం చేస్తూ ఉండగా శ్రవంతి రవికిషోర్ గారు అవకాశం ఇచ్చారు. సో అట్లా మీ కెరీర్ స్టార్ట్ అయింది. సో యాక్టర్గా కూడా మీకు స్కిల్స్ కనపడుతున్నాయి. కొన్ని సినిమాల్లో కూడా మిమ్మల్ని చూసాం. కింగ్ సినిమాలో ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో మీరు కనపడుతూ ఉంటారు. దాంట్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. సరదా అంతే, హాబీ అది బేసికల్గా. నాకు ఐఎమ్ నాట్ ఫుల్ ఫ్లెజ్డ్, ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్. అంత చేయలేను. బట్ సరదాగా మన ఒక మన సినిమాలో కూడా చిన్న రోల్ చేశాను. ఇప్పుడు రేపు రాబోయే ప్రేమలో కూడా చిన్న రోల్ ఉంటుంది. ఇది కింగ్ సినిమాలో ఫస్ట్ శ్రీనివేట్ల గారు అడిగారు నన్ను, మీకు నమ్మకం ఉందా అంటే నమ్మకం ఉందన్నారు. సో ఐ సెడ్ ఓకే. చిన్న రోల్ అవన్నీ. ఒక మ్యూజిక్ డైరెక్టర్కి, ఒక లిరిసిస్ట్కి ఆయన ట్యూన్కి మీ సాహిత్యానికి ఎలా సింక్ చేసుకోగలుగుతారు మీరు? ఎలా సాధ్యపడుతుంది అది? బేసికల్గా ఇట్ ఈస్ మ్యూజిక్ డైరెక్టర్ లేరు, లిరిక్ డైరెక్టర్ లేరు. అండ్ యు ఆర్ వెరీ ఫేమస్ ఫర్ యువర్ పెప్ లైన్స్. అదే చెప్తాను. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ లేరు, లిరిక్ డైరెక్టర్ లేరు. బేసికల్గా ఇట్ ఈస్ వన్ సింగిల్ థింగ్ విచ్ ఈస్ ఎ కాన్సెప్ట్, విచ్ ఈస్ ఎ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ద డైరెక్టర్. డైరెక్టర్ అన్న ఒక అతను ఒక కథ అనుకుంటారు, ఒక సందర్భం అనుకుంటారు, ఇక్కడ పార్ట్నర్ అనుకుంటారు. సో హీల్ కన్వే ద సేమ్ సిచ్యువేషన్ టు ది మ్యూజిక్ డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ ఎ లిరిసిస్ట్. సో ఆయన చెప్పిన సిచ్యువేషన్ ప్రకారం ఆయన ట్యూన్ చేస్తారు.
సో నాకు ఆ ట్యూన్ ఇచ్చినప్పుడు ఆ ట్యూన్లో నేను ఆ విషయం దర్శిస్తాను, సో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాను. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్తో మీకు ఎక్కువ హిట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ మీ ఇద్దరు కాంబినేషన్ అన్ని హిట్సే. సో ఎట్లా దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా లిరిక్స్ రాయడంలో ఆయన కూడా పెన్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, మీరు కూడా పాటలు పాడుతూ ఉంటారు. ఎట్లా జెల్ అవుతారు ఇద్దరు సినిమా సమయంలో? అది చెప్పాం కదా, ఎవరికి వాళ్ళు టీమ్ ప్లేయర్ అనుకో. ప్రత్యేకించి దేవిశ్రీ ప్రసాద్ గారి విషయంలో దేవి గారి దగ్గర ఏం లేదు. ఇప్పుడు నేను అంటే కొంతమంది పద్ధతులు కొంతమందికి ఇదవుతాయి. సో వీ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఇప్పుడు ఆయన ట్యూన్ అంటే ఆయన అంటే బేసికల్గా పర్సనల్ లెవెల్ నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన ట్యూన్లు అంటే నాకు ఇష్టం అవుతాయి. సింప్లిసిటీ ఉంటుంది ఆ ట్యూన్స్లో, ఈజీగా లిరిక్ ఫ్లో అయ్యే ఒక లక్షణం ఉంటుంది. సో దట్ కమ్స్ హ్యాండీ టు మీ. సో అక్కడతో ఆగకుండా నేను ఐ పుట్ మై 200%. ఇప్పుడు ట్యూన్ ఇచ్చిన ట్యూన్లో ఆయన ఒక మాట అన్నారని చెప్పేసి అదే బాగుందని నేను, సో దానికన్నా బెటర్గా నేనే అనగలుగుతాను ఆలోచిస్తాను. సో 1కి 4 వెర్షన్స్ రాస్తాను. అగైన్ హీ ఈజ్ వెరీ గుడ్ జడ్జ్. సో ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగోలేదు, అది బాగోలేదు అనుకుంటాను. సో ఇట్లా బేసికల్గా మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి, ఒక టీమ్ ప్లేయర్స్లో పనిచేయగలిగే లక్షణం ఉండాలి. సో అది మా ఇద్దరికి బాగా ఇదవుతుంది. సీతారాం శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేశారు. సో ఎట్లా ఉండేది మీ ఇద్దరు అనుబంధం? వెల్ నోన్ అంటే ఆయన ఎప్పటి నుంచో రాస్తూ ఉన్నారు, అందరికీ ఒక మంచి గుర్తుగా ఉండిపోయినటువంటి వ్యక్తి. ఇప్పుడు కొంచెం తగ్గించారు కానీ. సో మీకు ఎలాంటి రిలేషన్ ఉంది ఆయనతోటి? గురువు గారు అంతే, ఒక ఫాదర్లీ ఫిగర్ ఆయన. సో ఒక మోరల్ పోలీస్ నాకు. ఆయన ఫ్యామిలీ మెంబర్ నేను అంతే. సో నాలో కాన్ఫిడెన్స్ నింపినటువంటి గొప్ప మనిషి. సో బిగినింగ్ డేస్ నుంచి నన్ను బాగా స్టడీ చేసి నేనేంటో పూర్తిగా కూలంకషంగా తెలుసుకుని ఎప్పటికప్పుడు ఏ అవసరమో ఆ మెడిసిన్ నాకు ఇస్తూ నాలో ఆత్మవిశ్వాసం అన్న ఒక విషయాన్ని నింపినటువంటి మనిషి. ఇవాళ కూడా ఫోన్ చేసి మాట్లాడితే నా తప్పులు విడమర్చి చెప్పి ఎంకరేజింగ్గా చాలా స్క్రిప్ట్ని చేస్తూ ఉంటారా? మీ లిరిక్స్ని స్క్రిప్ట్ని చేస్తూ డెఫినెట్గా నేనే చెప్తాను. ఆయన ఫోన్ చేసినప్పుడల్లా కొత్తగా అది రాసి చెప్తుంటాను. సో ఆయన పెద్ద సపోర్ట్ నాకు అంతే. రామజోగ శాస్త్రి గారి పాటల్లో సీతారామ శాస్త్రి గారికి నచ్చిన పాట ఏంటి? ఆయన బాగా మెచ్చుకున్న పాట ఎప్పుడైనా సందర్భం? గురుగారు కొన్ని ఇప్పుడు శుభప్రదంలో పాట రాశాను, తప్పట్లో తాళాలని పాట ఉంటుంది, ఆ పాట బాగా ఇష్టం ఆయనకి. తర్వాత నువ్వు అక్కడ ఉంటే నేను ఎక్కడ ఉంటే పాట ఇష్టం. తర్వాత నిన్ననే ఫోన్ చేశారు, జనతా గారి పాటలన్నీ నాకు బాగా నచ్చాయి అని చెప్పేసి, సాంప్రదాయబద్ధంగా చక్కగా రాసావని చెప్పేసి పక్కా లోకల్ పాట గురించి చాలా ఎక్కువగా మాట్లాడారు ఆయన. అంటే ఒక కాన్సెప్ట్ని ప్రజెంట్ చేసావు పద్ధతిగా, ఐటమ్ సాంగ్ అంటే ఇలాగే ఉండాలి, వల్గర్గా ఉండాలి అన్న ఒక దాన్ని బ్రేక్ చేస్తూ ఒక ట్రెండ్ సెట్టింగ్గా కొత్త పాట రాసావు నువ్వు అని చెప్పి చాలా బాగా అయితే మెచ్చుకున్నారు. ఆయన ప్రణామం పాట ఎనివే ఆయనకు బాగా నచ్చింది పాట. బిట్ సాంగ్ గురించి కూడా మాట్లాడారు. ఆయన ఎప్పుడు నమేల్గుర మనిషి. సో వల్గారిటీ విషయానికి వచ్చినట్లయితే కొన్ని సాహిత్యం వినబుద్ధి కాదు, అంటే కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తాయి. కొన్ని సాహిత్యం శృంగారభరితంగా ఉన్నా కూడా వినసొంపుగా ఉంటాయి. ఇప్పుడు గగన జగన సొగసులు అది రచగా రాయొచ్చు. సో దాన్ని మీరు ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు? మీ డెఫినేషన్ ఏంటి దానికి? ఇప్పుడు మీరు మాట్లాడింది కొన్ని జుగుప్స కలిగించేలా ఉంటాయంటే అలా జరగకుండా చూసుకోవడం ముఖ్యం. బట్ ఏంటంటే దాని అదర్వైజ్ అలా క్రాఫ్ట్ చేయడానికి పద్ధతిగా రాయడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టచ్చు, కొంత పెయిన్ తీసుకోవాల్సి రావచ్చు. సో ఆ పెయిన్ తీసుకోవడానికి, ఆ టైం స్పెండ్ చేయడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. మీ ఇప్పుడు దాకా వర్క్ చేసిన డైరెక్టర్స్లో మీకు బాగా అనిపించి మీరు ఇంకా వర్క్ చేయాలనుకున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? మళ్ళీ వర్క్ చేయాలనుకున్న వాళ్ళ అలా ఏం పెట్టుకోనండి నేను. ఎందుకంటే ద మూమెంట్ దట్ బికమ్స్ అన్ ఎక్స్పెక్టేషన్, అది మంచిది కాదు మనిషికి. అంటే బాగా జెల్లైన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు? అసలు అలా పెట్టుకోను. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తేనే బాగుంటుందని పెట్టుకున్నాను అనుకోండి, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంకోటి వచ్చారనుకోండి, నేను ఐల్ బి అప్సెట్ కదా. సో నేను అలాంటివి ఎంటర్టైన్ చేయను. అండ్ అలా కూడా ఉండకూడదు. ఎక్కడ ఎవరితో రాసినా కానీ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ జాబ్ బయటకు వెళ్ళేది, ప్రపంచం ముందుకు వెళ్ళేది మన పాట. ఈ పాట బాగుండాలంటే ఇప్పుడు నేను మీతోనే బాగా పనిచేస్తాను అనుకున్నప్పుడు ఇంకోటి రాసినప్పుడు పాట బాగా రాయలేకపోవచ్చు, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మీ. మీకు అర్థమవుతుంది నేను ఏమంటున్నాను? అర్థమే. సో నా వరకు నాకు మై ఎమోషనల్ కనెక్షన్ ఇస్ ఓన్లీ విత్ దిస్ సాంగ్. అవతల సీట్లు ఎవరు కూర్చున్నా కానీ నేను నా పాటనే ప్రేమించాలి, అంతే. సంబంధం లేదు. నా పెన్ను నా పేపర్, నా పాట, నా సందర్భం బాగుందా విజృంభించి రాస్తాం, బాగోలేదా దాన్ని బాగుండేలా ఎలా తీర్చిదిద్దగలం రాయాలి. దానికి అర్థమవుతుంది కదా.
అంతే లెక్క. సాధారణంగా లిరిసిస్ట్ ఎదుర్కొనే ఇబ్బందులు ఎదుర్కొనే సందర్భాలు ఏమైనా ఉంటాయా? ఎలాంటి ఇబ్బందులు అంటే రాసేటప్పుడు ప్రెషర్ ఫీల్ అవ్వడం కానివ్వండి, అటు నుంచి వచ్చే ప్రెషర్స్ కానివ్వండి, ఇలా రాయాలి అలా రాయాలి. ఇవన్నీ మామూలు విషయాలే. ప్రెషర్ అంటే ఏముంది, ఎక్కడొస్తుంది ప్రెషరు? మనం రాయాలనుకుంటాం, అది రావడం లేట్ అవుతుంటుంది. ఈలోపు షెడ్యూల్స్ అంటారు, అర్జెంట్ అంటారు, టైం అంటారు. ఇది కూడా కొన్ని సందర్భాలు చూసాక ఏమవుతుంటే, ఈ టెన్షన్ పెట్టిన వాళ్ళే మళ్ళీ పాట ఇచ్చిన తర్వాత బాగుందని చెప్పేసి మెచ్చుకుంటారు, మన పిల్ల అని చెప్పి ఎత్తు తిరుగుతారు. ఇవన్నీ కూడా మామూలు విషయాలు. వాళ్ళు పెట్టే ప్రెషర్ కాదు. ఒక్కోసారి ఆ ప్రెషర్ కూడా మనకు మంచిది. ఇప్పుడు నాకు పాట పలకట్లేదు అనుకున్నప్పుడు సడన్గా ఒక ప్రెషర్ ఏదో వచ్చింది అనుకోండి, అనిపించి టక్కున పాట పలకచ్చు, విచ్ ఈస్ నా అడ్వాంటేజ్. పుట్టవచ్చు ప్రెషర్ నుంచి కూడా నాకు వర్కౌట్ అవ్వచ్చు, నేను కాదని. యథావత ఏంటంటే ఒక గుడ్ సెన్స్ ఉండాలి. మన మనుషుల మధ్యలో ఒక మంచి గుడ్ సెన్స్ ప్రివేల్ అవుతూ ఉండాలి. వాడు మంచి ఏమంటాం, ఒక సామరస్యమైన వాతావరణం ఉందంటే డెఫినెట్గా మానసిక ప్రశాంతత ఉంటుంది. అరగంట పట్టే పని పావు గంటలో అయిపోతుంది. సో ఒక లిరిసిస్ట్గా మీరు ఇన్ని రోజులు పనిచేసిన వర్క్లో ఇన్ని వందల సాంగ్స్ రాసిన సందర్భాల్లో తక్కువ సమయంలో రాసిన పాట ఏంటి? అతి తక్కువ సమయంలో రాసింది? చాలా ఉంటాయి. పక్కాలో ఒకరి పాట ఓవర్ నైట్ రాశాను. ఓవర్ నైట్. సో అలాంటి సందర్భాలు చాలా ఉంటాయి మీకు? చాలా ఉంటాయి, కొన్ని ఉంటాయి గుర్తుండవు కానీ నాకు. బట్ బాగా టైం తీసుకున్న పాట చాలా ఉంటాయి. అవి కూడా సార్ మీరు ఇట్లా స్ట్రాటజిక్ చెప్తారు బాగా, అంటే ఇంత టైం తీసుకుని ఇది రాసిన అవుట్పుట్ ఇలా వచ్చిందని ఒక గుర్తు ఉంటుంది కదా. నేను మీకు కావాలి మీకోసం నేను చెప్తున్నా. చాలా ఉంటాయి పాటలు అలాగా. ప్రతి పాట చాలా ఎక్కువ టైం తీసుకుని రాస్తాను. తెలుసు సో మెనీ. రాకాన్ బ్రో బిగినింగ్ టు ది ఎండ్ రాశాను. ఇప్పటికి రామజోగేష్ శాస్త్రి అంటే సదాశివ సన్యాసి పాట గుర్తొస్తుంది. సో ఆ సాంగ్తో మీకున్న అటాచ్మెంట్, ఎందుకంటే డివోషనల్ సాంగ్ కాబట్టి ఫిల్మ్ఫేర్ కూడా పొందారు దానికి. పాట అటాచ్మెంటా? ఏం లేదు, ఒక మంచి పాట ఆ సినిమా మూలంగా నాకు ఆ రోజు యాక్చువల్లీ గురుగారు రాయవలసిన పాట అది. సో నాకు వచ్చింది కాబట్టి నాకు మంచి పేరు వచ్చింది. సో నా పేరు అండర్లైన్ కావడం కోసం రామజోగేష్ శాస్త్రి ఇలాంటి పాటలు రాస్తాడన్న ఒక కొత్త యాంగిల్ ఆవిష్కృతం కావడానికి ఆ పాట బాగా దోహదపడింది. సో మా కోసం ఒకసారి ఆ పాట పాడతారు? ఎలాగూ సింగర్గా ఉన్నారు మీరు, ప్రతి ఆడియో ఫంక్షన్లోనే మీ గొంతు వింటూ ఉంటాం. మూసిన కన్నుల ముని రుద్రుడే, కస్సున పొంగితే వీరభద్రుడే, మదమెక్కిన మూకలతో తలపడే, పిడికిట్లో బలమై పిడుగే దాగుందా, నెత్తిన జాబిలి మెత్తనోడనే, ఒత్తి చూస్తిరో నెత్తురు నెలవారదా, ఎర్ర రంగుతో తూరుపు తెలవారదా, తెగి పడవా తలలే మెడలో దండలుగా, లయానికి నయానికి అయ్యే గదా ఆ సామిలో కాలనే లేటోడు, నీకు సాయము కాకపోడు. ఈ చరణం అందులో లేదు, ఈ లైన్స్ లేవు, ఇది ఎక్స్ట్రా చరణం. సో మళ్ళీ సీతారామ శాస్త్రి గారి దగ్గర ఆయన చక్రం సినిమాలో ఆయన ఎన్నాళ్ళ నుంచో దాచుకున్న జగమంత కుటుంబం పాట కృష్ణవంశీ గారికి ఇచ్చారు. సో అలాంటిది ఏమన్నా మీ దగ్గర ఎలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏ నాకు అట్లనే ఉండవు, అడిగితే రాయడమే. సో అట్లా దాచుకోవడం, అట్లా ఇవ్వడం అట్లా ఏం లేదు. సో ఆ పాట గురించి ప్రత్యేకించి మీకు ఏమన్నా ఫీలింగ్ ఉందా? ఆయన అన్ని ఏళ్ళు దాచుకొని ఆ పాటని కృష్ణవంశీ గారికి ఇచ్చారు. సో ఆ లిరిక్స్ గురించి, ఆ పాట గురించి ఏమైనా పంచుకుంటారా మీరు? ఇది గొప్ప కాన్సెప్ట్. జగవంత కుటుంబం నాదని నలకాలంటే ఒక మనసు లోపల పొరల్లో ఎంతగా మనకు ప్రపంచం పట్ల ఒక అక్కర ఉండాలి, ఒక కన్సర్న్ ఉండాలి అన్నది నాకు ఆశ్చర్యం ఏం లేదు. అంటే విడిగా ఇన్ఫార్మల్గా గురువు గారిని అంత దగ్గరికి చూశాను. ఆయన భావజాలం, ఆయన మాట్లాడే పద్ధతులు, ఆయన ప్రపంచంలోని విషయాల పట్ల ఆయన స్పందించే విధానం, ఇవన్నీ కూడా చూసిన మనిషికి అలాంటి ఒక లైన్ ఆయన నుంచి రావడం అనేది ఆశ్చర్యం ఏం కాదు. సో ఆయన ఏమి నమ్మి, ఏమి ప్రవచించి, ఏమి మాతో అందరితో పంచుకుంటూ ఉంటారో అదే విషయం పాటలు. జగవంత కుటుంబం నాది, వన్ లైన్ స్టేట్మెంట్ చాలు. మేము సాధారణ మనుషులుగా ఒక బాధ కలిగినప్పుడు లేదా ఒక ఎమోషన్ కలిగినప్పుడు పాటలు వింటాం, ఆ లిరిక్స్ని ఆస్వాదిస్తూ ఉంటాం. ఒక లిరిసిస్ట్గా మీరు ఎలాంటి లిరిక్స్ వింటూ ఉంటారు, ఎలాంటి సాహిత్యం వింటూ ఉంటారు? ఇది అన్న బయాస్ పెట్టుకుని యాక్చువల్గా నేను అన్ని రకాల పాటలు వింటాను. కొన్ని సీజన్ బట్టి మారుతూ ఉంటాయి. పదే వినే పాటలు అంటే అడ్డే పని కన్నా ఎక్కువ వినేంత వెసులుబాటు ఉండదు. బట్ దొరికిన కాసేపట్లో వినే పాటలు కొన్ని ఉంటాయి, అవి టైంని బట్టి మారుతూ ఉంటాయి. భరద జోలి మేరీ ముహమ్మద్ అని పాట ఉంది, బజరంగి భాయిజాన్. సో కొన్నాళ్ళ పాటు కారు ఎక్కితే ఆ పాట మోగేది. కొన్నాళ్ళేమో మరియన్ సినిమాలో, తమిళ మరియన్ సినిమాలో ఇన్నుం కొంచెం నేరం ఇరుందాదా ఎన్న, మరి కొంచెం సేపు ఉండరు తెలుగులో, ఆ పాట మోగింది కొన్నాళ్ళు. కొన్నాళ్ళు లగ్ జాగలే అలా
కొన్ని భావాలు చాలా బాగుంటాయి. మీరు ఎలా ఫీల్ అవుతారు? తెలుగు సాహిత్యానికి హిందీ సాహిత్యానికి డిఫరెన్స్ మీరు ఏం గమనించారు? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏదైనా కానీ వాళ్ళ సంస్కృతి వాళ్ళ పద్ధతులను బట్టి ఉంటుంది. హిందీలో ఫీలింగ్స్ ఎక్కడైనా ఒకటే, ఎమోషన్స్ ఒకటే, డెప్త్ అనేది ఎలా ఉంటుందని. ఫీలింగ్స్ ఒకటే. హిందీలో నాకు అర్థమైనంత వరకు లెక్కలు పెట్టుకోకుండా చేస్తున్నారు. పర్ఫెక్ట్ మీటర్లా మనకి ఇప్పుడు హుక్ లైన్ ఉండాలి, ఫస్ట్ లైన్ క్యాచీగా ఉండాలి, ఇలాంటి పద్ధతులు మనకు కొన్ని స్టిల్ వీఆర్ రిస్ట్రిక్టెడ్ బై దోస్ థింగ్స్. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ది కేస్ విత్ ది హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. చిన్నగా ఒక కాన్సెప్ట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది రాసేస్తారు. ఈ డైరెక్టర్తో చేయాలంటే ఒక డ్రీమ్ డైరెక్టర్ కానివ్వండి, డ్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, ఎవరన్నా ఉన్నారా మీకు వీళ్ళతో చేస్తే బాగుంటుంది అనేది ఏమైనా అనిపిస్తుంది? నిజంగా నేషనల్ లెవెల్లో నిజంగా లేదు, అసలు లేదు. నిజంగా లేదు. ఏఆర్ రెహమాన్ గారు లాంటి, ఎందుకంటే అవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్ బిగినింగ్లో ఉండేవి. బిగినింగ్ బట్ ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత దే జస్ట్ అంటే లెట్ దెమ్ హ్యాపెన్ బై దెమ్ సెల్ఫ్స్. అలా జరిగితే బాగుంటుంది. తెలుగులో ఉన్న లిరిసిస్ట్లో అప్పటి నుంచి తీసుకుంటే ఓల్డ్ ఏజ్లో కావచ్చు, మిడిల్లో కావచ్చు, ఇప్పట్లో కావచ్చు, సమకాలికలు కావచ్చు, మీకు బాగా నచ్చిన లిరిసిస్ట్ ఎవరు సాహిత్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు? ఒక్కళ్ళని పెట్టుకోకూడదు, బయాస్డ్గా ఉండకూడదు. అంటే మీకు మనసుకి ఎవరో ఒకళ్ళ దగ్గర అలా ఉండదు, అసలు అలా ఉండదు. బేసికలీ అప్పుడు మీరు యాక్చువల్గా తప్పుగా ఆలోచిస్తున్నారు లెక్క. ఒక మనిషి రాసిన అన్ని పాటలు బాగుంటాయా? అలా ఉండదు కదా. సో మంచి ఎక్కడున్నా, ఇప్పుడు యాతం వేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి ఏడ్చిన కొంత నిండదు, జాలాది గారు రాసిన పాట కదా. ఇటు ఎవరు పల్లె కన్నీరు పెడుతుందని గోరటి వెంకన్న గారి పాట కాదంటామా? ముఖ్య సరస్వతి, ఆ నలుగురు సినిమాలు చైతన్య ప్రసాద్ గారు రాశారు. చాలా ఇదిగా ఉంటుంది, అవి లిరిక్స్ గుర్తులేవు కదా. ఇప్పుడు మొన్న మా భాస్కర్ భట్లు అన్నీ రాశాడు ఒక లాలన పాట. అలాగే ఆనంద్ శ్రీరామ్ రాసిన పాట మన తాను నేను అన్న పాట, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా. మా బోస్ గారి పాటలు కొన్ని ఉంటాయి ఇట్లాగా. చీకటితో వెలుగే చెప్పిన పాట చాలా గొప్పగా ఉంటుంది. ఇట్లా కొంతమంది ఏమంటాం, ఒక్కళ్ళ ఇదే అని మనం పెట్టుకుంటే మనం సంకుచితంగా ఆలోచిస్తున్నట్లు లెక్క. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క పర్సనల్గా వాళ్ళ స్టేచర్ ఒకటి ఉంటుంది. ఆ స్టేచర్ మనల్ని అలా భ్రమింపజేసి వాళ్ళని ఆరాధింపజేసేలా చేస్తుంది. సో మీకు అట్లా ఒక ఇండివిజువల్ పర్సన్ ఎవరు లేరంటారు? అలా ఏం లేదు. గురువుగారి స్థానం ప్రత్యేకం. ఆయన నాకు మార్గదర్శి గురువుగారి స్థానం ప్రత్యేకం. వేటర్ గారు అందరూ కూడా ఇప్పుడు మంచి ఎక్కడున్నా గ్రహించాలి. అంటే అదర్ లాంగ్వేజెస్ నుంచి లిరిసిస్ట్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు వాటిని. అలాంటి సందర్భాల్లో కనెక్ట్ అవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి గతం నుంచి కూడా, ఎప్పటి నుంచి ఉంటాయి. అది రచయిత యొక్క నిబద్ధతకు సంబంధించిన వాళ్ళ కన్స్టెంట్స్ ఉంటాయి. వాళ్ళ కన్స్టెంట్స్ వాళ్ళకు ఉంటాయి. తప్పదు, కొన్ని మనం భరించాలి. అట్లాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అలాంటి సందర్భం మీకు వస్తే మీరు ఏం చేస్తారు? అయ్యో అనిపిస్తుంది, అంతే. ఏమనిపిస్తుంది? చేయడం తప్పదు. తప్పు అయ్యో నాకు వచ్చిన సందర్భం కాదు, వేరే వాళ్ళు చేసిన రాసినప్పుడు విన్నప్పుడు అంటే మనం బాగా ఇష్టపడతాం, చూన్గా మనకు బాగా ప్రేమిస్తాం ఆ సినిమా అది. కానీ అంత ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా తెలుగు అనువాదం కుదరదు. సో నేను చేసినప్పుడు కూడా వీలైనంత వరకు, ఎందుకంటే నేను ఆ ప్రేక్షకుడిగా ఉన్నప్పుడు ఆ పాటలు విని అయ్యో బాగాలేదే, ఇది ఇంకా బాగుండొచ్చు అనిపించేది అన్న ఫీలింగ్లో ఉన్నాను. కాబట్టి దిస్ టైం అరౌండ్ నేనే డబ్బింగ్ పాటలు రాసేటప్పుడు అవి డబ్బింగ్ పాటలా ధ్వనించకుండా ఉండేందుకు జాగ్రత్త తీసుకుంటాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ మై బెస్ట్ ఎఫర్ట్స్ నేను రాసిన వాటిలో కూడా కొన్ని అటు ఇటుగా ఉండొచ్చేమో తెలియదు, బట్ ప్రయత్నం ముఖ్యం. సో అట్లాగే త్రివిక్రమ్ గారు గురువు గారి గురించి మాట్లాడుతున్న ఒక స్టేజ్ మీద త్రివిక్రమ్ గారు చెప్పారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లాంటి లిరిసిస్టు తెలుగు ఇండస్ట్రీలో ఉండిపోవడం మన అదృష్టం, ఆయన దురదృష్టం అన్నారు. అందులో అందరినీ కలిపి జనరలైజ్డ్గానే చెప్పినట్లు భావించారు. మీరేమంటారు దాని మీద? మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? అలా అది చెప్పాను కదా, లైక్ రావాల్సినంత క్రెడిట్ దక్కదేమో ఈ సాహిత్యానికి అని. ఎవరికి? రాసే లిరిసిస్టులకి వెన్ కంపేర్ టు ద బుకిష్ సాహితీకారులతో పోల్చుకుంటే అంత పేర్లు అలా. గురువుగారికి ఇప్పుడు ఇంకా మిగిలిన గుర్తింపు ఏమైనా ఉందా? అంటే త్రివిక్రమ్ గారు ఏ ఉద్దేశంలో ఉన్నారు అనుకుంటున్నారు? చెప్తున్నా కదా, ఒక్కోసారి ఏమవుతుందంటే మనుషుల యొక్క స్టేచర్, వాళ్ళ ఆరా మనతో అలా మాట్లాడింపు చేస్తుంది, కానీ అది నిజం కాదు. అంటే ఒక అతిశయోక్తి అంతగా మాట్లాడారు అంత. ఆయన మన ఇండస్ట్రీ పుట్టడం మన అదృష్టం, ఆయనకు దురదృష్టం అంటాం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇట్స్ ఆల్ మనం గాడ్స్ డిజైన్ అంతే. ఆయన యొక్క డెస్టినీ ఇలా ఉంది, సినిమా ద్వారా ఉంది అంతే. సినిమాకి మంచి జరగాలని ఆయన వల్ల ఉంది. సో దీనివల్ల ఇందులో వచ్చి ఆయన నష్టపోయింది కూడా ఏమి ఉండదు నాకు తెలిసి. ఆయనకి పూర్తి స్థాయి రికగ్నిషన్ ఉంది, పూర్తి స్థాయి గౌరవం, సమున్నతమైన గౌరవం ఉంది డెఫినెట్గా. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సో ఇంకా ఆయన రావడం వల్ల సినిమా ఇండస్ట్రీకి మంచి జరిగింది, చాలా గొప్ప జరిగింది. మాలాంటి వాళ్ళకి చాలా ఒక మార్గదర్శనం దొరికింది. సో
సో సినిమా ఇండస్ట్రీకి మంచి అయింది. కొన్ని సినిమాల్లో పాటల్లో కూడా మంచి మంచి సాహిత్య పిలువలు ఉన్నటువంటి కొన్ని ఇక్కడ ఇందులో ఆయన వల్ల సమకూరాయి. సో మీరు ఇప్పుడు మీ కంటిన్యూ అవుతున్నటువంటి ఈ ఫీల్డ్ అంతా సాటిస్ఫైడ్గా ఉందా? ఒక ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఒకటి అవుదాం అనుకుని ఇంకోటి అయ్యారు. ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ ద ప్రెజెంట్ స్టేజ్? డెఫినెట్గా చాలా బాగుంది, సంతోషం. సో వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ మొన్నే జనతా గ్యారేజ్ సక్సెస్ చవి చూశారు, చాలా ఉన్నాయి. ఇప్పుడు మన వెంకటేష్ గారి సినిమా గురు అని, సాలాకడు రీమేక్, అండ్ సంపత్ నంది గారి డైరెక్షన్లో గోపిచంద్ గారి సినిమా, అండ్ క్రాంతి మాధవ్ గారి డైరెక్షన్లో సునీల్ గారి సినిమా, తర్వాత మనోజ్ గారి సినిమా ఒకటి, విష్ణు గారి సినిమా ఒకటి లక్కునోడ్ అని, ఇట్లా తర్వాత ఎస్వికే ఫిల్మ్స్ అని సోలో ప్రొడ్యూసర్స్ వాళ్ళ సినిమా ఒకటి, ఇలా చాలా ఉన్నాయి చేసి. సో మ్యూజిక్ డైరెక్టర్స్ లొకేషన్స్ చూసుకుంటూ ఉంటారు, అలాగే లిరిసిస్టులు కూడా వెళ్తూ ఉంటారు, సిట్టింగ్స్ అంటూ ఉంటారు. ఏం చేస్తారు ఆ లొకేషన్స్కి వెళ్తే? ఏమవుతుంది అక్కడ? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అవి రకరకాల కారణాల వల్ల జరుగుతాయి. వెసులుబాటు కోసం, నాట్ నెసెసరీ వెనకట ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఒక రెగ్యులర్ ఒకే ప్లేస్లో వర్క్ చేస్తూ ఉంటే రోజు ఒక చిన్న మోనోటన్ బ్రేక్ చేయడం కోసం పక్కకి వెళ్తే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు డైరెక్టర్స్ లొకేషన్ చూసుకోవడానికి వెళ్తూ మాతో పాటు మీరు వచ్చేయండి, మేము ఉదయం లొకేషన్ చూసుకుంటాం, సాయంత్రం మ్యూజిక్ కూర్చుందామని, ఇట్లా రకరకాల కారణాలు. మీరు ఒక మంచి సాహిత్యం రావాలంటే మీరు ఏం చేస్తారు? ఒక పాట దాన్ని ఏమైనా క్రియేట్ చేసుకుంటారా? రూల్స్ పెట్టుకోను, అలాంటి రూల్స్ పెట్టుకోను. పెట్టుకున్న దగ్గర నుంచి ఇట్ బికమ్స్ ప్రతిబంధకం అవుతుంది, కుదరదు. ఎక్కడ కూర్చున్నా రాసి, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఏమైనా రాసేస్తాం. ఓ 2 నిమిషాలు పడుతుంది ఈ ప్లేస్కి కుర్చీ అలవాటు పడటానికి, అంతే. సో ఎక్కడ కూర్చుంటే అక్కడ రాసేస్తారు మీరు, ప్రత్యేకించి మూడ్ క్రియేట్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు? అవసరం లే, 2 నిమిషాలు టైం పడుతుంది అంతే. ఓకే, సో నైస్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.